హలో అండి, అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే మనం బియ్యం పిండితో కుడుములు చేసుకోవడం ఎలా అంటే బాగా టేస్టీగా బెల్లం వేసి చేస్తాము మేమైతే. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ పిండి అయితే మామూలుగా వరి పిండితో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే బియ్యం కొంచెం నానబెట్టేసి పొడి పిండి లాగా మనం అరిసెల పిండి వేసుకుంటాం కదా, అలా పిండితో కూడా చేయొచ్చు. మనం పచ్చి ఉండలు అలా చేస్తాం కదా, ఆ పిండితో కూడా చేయొచ్చు అనమాట. సో ఇదైతే అలా నానబెట్టి వేసిన పిండి, దాంతో మనం ఇప్పుడు బెల్లం వేసి కుడుములు ఎలా చేస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా ఈ పిండిని అయితే ఈ బౌల్లో వేసేస్తున్నా. బెల్లంతో చేసినవి హెల్దీగా కూడా ఉంటాయండి. బెల్లంతో ఇలా చేసుకుని వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. సో దీనిలోకి నేను కొన్ని పచ్చిశనగపప్పు, టేస్ట్ బాగుంటాయి ఇవి వేస్తే ఏంటంటే, సో ఇవి కూడా కొన్ని వేస్తున్నా. పచ్చిశనగపప్పు, ఇంకా పచ్చి కొబ్బరి అయితే చాలా బాగుంటుంది వేసుకుంటే. పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి, లేదంటే ఎండు కొబ్బరి అయినా సరే కొంచెం పౌడర్ చేసి అలా వేసుకోండి. సో ఇప్పుడు నేనైతే పచ్చి కొబ్బరి అవైలబుల్ లేదు కాబట్టి ఎండు కొబ్బరి వేస్తున్నాను. సో ఎండు కొబ్బరిని ఇలా తురిమేసేసి వేసుకుంటున్నా. పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో ఎండు కొబ్బరి ఇలా వేసుకున్నా. ఈ తురిమి వేసిన తర్వాత ఇలా బెల్లాన్ని కూడా వేసుకుంటున్నా. సరిపడా వేసుకుంటే, తీపికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరన్నా ఇంతవరకు ఇలా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, కొంచెం కొంచెంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్నాము. దీన్ని ఇంకా మనం చిన్న ఇడ్లీ పాత్రలో కానీ, లేదు అంటే మనకి ఎండు గడ్డి ఉంటుంది కదా, చెత్త వరిది, దాంట్లోనైనా కూడా పెట్టుకొని వండుకోవచ్చు. సో ఇలా ముద్దలాగా అయితే నేను కలిపేసుకున్నా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇడ్లీ పాత్రలో పెట్టేద్దాం. సో ఇడ్లీ పాత్రను అయితే తీసుకున్న, ఇలా వాటర్ వేసేసి ప్లేట్ పెట్టేసుకున్నా. ఇంకా దీనిలోకి మనం దీన్ని ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండిని కూడా ఇందులోకి సర్వ్ చేసుకోవడం అన్నమాట. మనం ఇంకా ఉడికిన తర్వాత ఆవిరికే ఉడుకుతాయి కదా, చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా కుక్ అయిపోతాయి కుడుములు అయితే. నెయ్యి ఉంటే కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మిగతా పిండిని అంతటిని కూడా 1 by 1 పెట్టేస్తాం. సో చూసారు కదా, ఇడ్లీ లాగా ఇట్లా మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి చక్కగా ఉడికిపోతే దీన్ని ఇంకా మనం వెళ్ళి గ్యాస్ పైన పెట్టేస్తే సరిపోతుంది. చక్కగా ఉడికిన తర్వాత ఆవిరికి ఉడికితే ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఎక్కువసేపు కుకింగ్ కూడా అవసరం లేదు. సో కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగుంటుందో, స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ట్రై చేయండి. బాగా కాలిపోతూ ఉన్నాయి. తీసుకోవడానికి కూడా కొంచెం ఆరిన తర్వాత తీసుకొని తినేయడమే. చూసారు కదా ఎలా ఉన్నాయో. మేమైతే వీటిని కుడుములు అంటాం. మీరేమంటారో డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.